భూభారతి పైలట్ ప్రాజెక్టును నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతిరోజు 2 మండలాల్లో కలెక్టర్లు పాల్గొనాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి జూన్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంపై అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనుంది ప్రభుత్వం. నేడు వికారాబాద్ జిల్లా పూడూరులో భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొంటారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 14 ఎకరాలకి పాస్బుక్లు ఇస్తారు. ఎవరయ్యా ఎక్కువ 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుందంటే భూమి ఉండదు. కానీ ఆ పింక్ కలర్కు సంబంధించిన వ్యక్తుల పేర్లతో ఆ పాస్బుక్లు ఆనాడు అధికారులు ఇచ్చారు. భయపెట్టి తీసుకున్నారు అధికారుల దగ్గర. అటువంటికి సంబంధించిన ఆస్తులన్నిటినీ పక్కాగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరి పేరుతోనైతే ఎంత భూమి ఉందో ఆ భూమిని సర్వే చేసి భూమి మీద ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పాస్బుక్ ఉందో వారికే ఉండే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకురాబోతుంది. అంతేకాదు సర్వేలను కూడా అరా కొరా కాకుండా మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది సర్వేలని, లైసెన్స్డ్ సర్వేలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాను. ఈ రాబోయే 1-2 తారీఖులలోపే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఏ జిల్లాలో, ఏ మండలాల్లో, ఏ గ్రామానికి సంబంధించిన ఎంతమంది కావాలనో అక్కడుండే భూమి విస్తీర్ణ బట్టి అధికారుల్ని, లైసెన్స్ సర్వేలని సెలెక్ట్ చేసి వాళ్ళకి పూర్తి తర్ఫీదు ప్రభుత్వం ఇచ్చి వారి చేత సర్వే చేపించి రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే వారు ఆ సర్వే మ్యాప్ను పెడతారో ఆ మ్యాప్ మీద గవర్నమెంట్ సర్వే సంతకం తీసుకొని వారి డాక్యుమెంట్తో పాటు ఆ సర్వే మ్యాప్ను కూడా కంప్యూటర్లో అప్లోడ్ చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ తెలియజేస్తున్నాను. చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, చిత్తశుద్ధితో మనస్సాక్షిగా పేదవాడికి మంచి చేయాలని, పేదవాడి కష్టాలు తీర్చాలని, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించాలని ఒక మంచి ఆలోచనతో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇంత అద్భుతమైన చట్టాన్ని చేసుకున్నాం. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని జిల్లా కలెక్టర్లని, జిల్లాలో ఉండే రెవెన్యూ ముఖ్యమైన యంత్రాంగాన్ని పిలిచి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో